గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసివనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని చెప్పి ఆ పాపను తీసుకొని ఊర్లో అందరికీ కూడా ఈ విషయం గురించి ఎవ్వరికి ఏమీ తెలియదని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిదండ్రి తనే అయి ఆ పసిపాపను పెంచుకోదలుచుకాడు. ఆ పసిపాపను పెంచుకోవాలనుకున్నాడు. ఆమెను గోదై అంటే పూలమాల అన్న పేరుతో గారవంగా పెంచసాగాడు. విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. కోదై అంటే పూలమాల, గోదాదేవిగా మారింది. తులసివనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంట నడుస్తూ గోదాదేవి ఎదిగింది. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేసి ఇస్తాడు. విష్ణుచిత్తుడు ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో కట్టడంలో తన చిట్టి బంగారు చేతులతో సహాయాన్ని అందిస్తూ ఉందని మురిసిపోయేవాడు. అలాగే తన తండ్రి కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి పూలమాలలు అన్నింటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా తీసుకొని గుడికి వెళ్ళేవాడు. విష్ణుచిత్తుడు నారాయణుని లీలలను తండ్రి వివరిస్తూ విని అదే తన భర్త అని అతనే తన భర్తగా భావించింది, నిశ్చయించుకుంది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేది. తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను నేర్చుకున్నది గోదాదేవి. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవత, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. గోదాదేవి యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని, తాను ఉండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి తాను ఎవరు అల్లినా సరే ఆ పూలమాలను ముందు తాను అలంకరించుకొని బాగుందో లేదో అద్దంలో చూసుకొని తృప్తి చెందిన తర్వాతనే స్వామివారికి ఆ పూల బుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఒకరోజు తాను తీసుకొని పోయిన పూలమాలలో అమ్మాయి శిరోజాలు వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతుర్ని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని, సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తర్వాత ఏం జరిగిందనేది పార్ట్ 6లో చెప్తాను. జై శ్రీమన్నారాయణ. ఓం గోదాదేవి నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.